విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ రోజే పైరసీ సినిమాల వెబ్సైట్ ఐబొమ్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వాస్తవానికి ఐబొమ్మ ఈ వెబ్సైట్ లో పైరసీ చేసిన సినిమాను ఉంచుతుంది. ఆ స్థానంలో ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కనిపించింది. విడుదల రోజే సినిమాను పైరసీ చేశారా అని క్లిక్ చేసి లోపల చూస్తే షాకింగ్ నోట్ ఉంది. మా మీద ఫోకస్ చేస్తే మేం మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ నోట్ కనిపించింది. మీరు ఏజెన్సీకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని తొక్కి మా పేరుతో వెబ్సైట్స్ రన్ చేస్తున్నారంటూ నోట్లో పేర్కొన్నారు. అన్ని వెబ్సైట్లు ఫోకస్ చేయకుండా సెలెక్టెడ్ వెబ్సైట్స్ ఫోకస్ అవుతున్నాయి. మీరు గమనించారా అంటూ ప్రశ్నించింది ఐబొమ్మ టీం. మాల్వేరు యాడ్స్ పెట్టి వినియోగదారు డేటాను దొంగిలించి మోసపూరిత పార్టీలకు విక్రయిస్తున్నారని ఐబొమ్మ టీం సీరియస్ అయింది. తమ బ్రాండ్ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఐబొమ్మ టీం నోట్లో పేర్కొన్న సారాంశం ఇది. లాస్ట్ టైం విజయ్ నలిగాడు, ఇప్పుడు మళ్లీ నలగటం ఇష్టం లేదని చెప్పింది. 24 గంటల్లో వెబ్సైట్ తీయాల్సిందేనంటూ కూడా ఐబొమ్మ టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఐబొమ్మ వార్నింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, ఐబొమ్మ అయితే ఒక మరో హెచ్చరిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ మూవీకి 24 గంటల్లో ఒక డెడ్లైన్ అయితే ప్రకటించింది. ఎందుకంటే ఏజెన్సీల నిర్వాహకంతో పైరసీ చేసే వాళ్ళు రెచ్చిపోయి మరింత లిస్ట్ అయితే మాది పబ్లిష్ చేస్తున్నారు. ఏజెన్సీలు పైరసీ పేరు చెప్పి ఒక సినిమాకు 5 నుంచి 15 లక్షల వరకు వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పైరసీ అరికట్టడానికి 7 రోజులు టైం లేకుంటే 3 రోజులు టైం తీసుకొని అరికట్టడం జరుగుతుంది. ఈ అరికట్టడం వల్ల వీళ్ళు ఒక డమ్మీ ఒక సైట్ ఒకటి క్లోన్ సైట్ లాగా పెట్టేసి దీన్ని రీడైరెక్ట్ చేయడం వల్ల, ఎందుకంటే రీడైరెక్ట్ చేసేసి ఇంకా ఒక డేటా కూడా అనవసరంగా చోరీ అవుతుందని చెప్పేసి కూడా ఒక మన ఐబొమ్మ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ వార్నింగ్ లో కూడా, ఎందుకంటే గతంలో కూడా విజయ్ దేవరకొండ మూవీ ఖుషి కూడా ఇలాగే ఇబ్బందులు పడింది, ఈసారి నలిగిపోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి ఖచ్చితంగా 24 గంటల్లో ఈ సైట్ ఆఫ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను పబ్లిష్ చేస్తామని చెప్పేసి కూడా ఆ నోట్ కింద స్క్రీన్ షాట్ తో సహా పబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫుల్ హెచ్డి ప్రింట్, ఎందుకంటే ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్ లో ఓటీటీ పరంగా ఓటీటీ వీడియోస్ కావచ్చు వచ్చిన 10 నిమిషాల్లో ఒక హెచ్డి ఫుల్ క్వాలిటీ ప్రింట్ తో అయితే ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. అది తెలుగు సినిమా ఇండస్ట్రీ క్వాలిటీ షాప్ అని చెప్పుకోవచ్చు. ఐబొమ్మలో ప్రతి వీడియో, ఎందుకంటే ఓటీటీ వాళ్ళు కావచ్చు, సినిమా కావచ్చు, గంటల వ్యవధిలోనే వస్తుంది. నిన్న రిలీజ్ అయిందే లేదా ఈ రోజు నిన్న నైట్ కే వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిష్ చేస్తే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మిగతా పైరసీ వెబ్సైట్లు ఉన్నాయి, మా పైరసీ వెబ్సైట్ ని ఎందుకు పట్టుకుంటున్నారని చెప్పేసి కూడా ఆ ఏజెన్సీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. విజయ్ దేవరకొండ సినిమాను ఖచ్చితంగా మేము పబ్లిష్ చేస్తాము, 24 గంటల్లో అది మూసివేయకపోతే అని చెప్పడం జరిగింది. శ్రీపాల్, అయితే ఈ ఐబొమ్మ వెబ్సైట్ కి సంబంధించి ఎలాగూ వాళ్ళే చెబుతున్నారు పైరసీ చేసిన సినిమాని వెబ్సైట్ లో ఉంచుతాము అని, అది కూడా నేరం కిందకే వస్తుంది కదా. మరి వీళ్ళే ఈ వెబ్సైట్ లో మరొక వారు మా పైన మా పేరును యూజ్ చేసుకొని వాళ్ళ కంటెంట్ ఇందులో పోస్ట్ చేయడం ఏంటి అని వాళ్ళే ఒక ట్వీట్ చేయడం, లేదంటే ఒక పోస్ట్ చేయడాన్ని దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ తరఫున ఫిలిం ఛాంబర్ లో కూడా ఒక పైరసీ సెల్ ఉంది, కానీ అది యాక్టివ్ గా కొన్నిసార్లు యాక్టివ్ గా వర్క్ చేస్తారు, కొన్నిసార్లు చేయరు. ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో కూడా ఒకటి యాక్టివ్ సెల్ ఉంది. వాళ్ళకైతే మనీ ఇచ్చి వాళ్ళు కొంతవరకు ఎంతో సేవ్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా కావచ్చు, సినిమా మూవీ రూల్స్ కావచ్చు, వాళ్ళ వెబ్సైట్లు చాలా ఉన్నాయి, ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్. ఖచ్చితంగా ఒకసారి టోరెంట్ బయటికి వెళ్ళిందంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా ఆ టోరెంట్ కూడా ఎలా ఉంటుందంటే, మిగతా ఏదో ఒక నేను విజయ్ దేవరకొండ న్యూ మూవీ ఇలా ఒకటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి కీవర్డ్స్ పెట్టేసి ఒక న్యూ మూవీ లాగా రిలీజ్ చేసి అది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.